వికారాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నాయి. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని కోర్టు ముందు భవానీ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 3 తులాల బంగారం, 70 తులాల వెండి, 15,000 రూపాయలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ చోరీ కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. ఐదు గంటల 5:30కి వస్తే డోర్ తెరిచే ఉన్నది, గేట్ తెరిచే ఉన్నది, తాళం మీద వాడేసి దొంగలు పడ్డ రమ్మంటే నా మా అమ్మని తోలుకొని బయటకు వచ్చిన అంతే సార్. ఏం చేయాలి, మేమైతే వాళ్ళు ఏం పుట్టలేదు. ఏమేమి పోయినాయి సార్, ఉన్నాయి పైసలు ఉండే 3 తులాలు బంగారం ఉండే, 25 తులాల రెండు జతలు పడవలసులు, 17 తులాల ఎండి, మళ్ళీ సపరేట్ గోల్డ్ చైన్ మోపిల్లలు వేసుకుంటారు చూడాలి, మెట్టెలు, సందడి సైడ్ మెట్టెలు ఉంటాయి ఆడపిల్ల పెట్టుకునేటి, అవి పుస్తలకు మధ్యలో 2 అవి చేపించుకుంటారు సార్, 3 అవి 5 ఉండే. అవి మా ఇల్లుని పెళ్లికి అట్లాంటి ఏళ్ళు కుంకురం పెట్టి 2 మాసాలు 3 మాసాలు ఉంటాయి. అది మా చిన్నపిల్ల మా మన్మరాలు పోగులు ఎవరైనా 20-30 దాకా పోయినాయి సార్ పైసలు కూడా. 5:30కి వస్తే డోర్ తెరిచే ఉన్నది, గేట్ తెరిచే ఉన్నది, తాళం మీద వాడేసి దొంగలు పడ్డ రమ్మంటే నా మా అమ్మని తోలుకొని బయటకు వచ్చిన అంతే సార్. ఏం చేయాలి, మేమైతే వాళ్ళు ఏం పుట్టలేదు.